ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన డోర్ డెలివరీ సర్వీసును విశాఖ నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నుండి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఆర్టీసీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిగా విశాఖ నుండి కార్గో సర్వీసులో డోర్ డెలివరీ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమయ్యో లేకపోతే ఆ రోజున్న నాయకుల యొక్క పలుకుబడితో అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాని మీద పునర్సమీక్ష జరుగుతూ ఉంది. ఏదైనా ఆస్తి తప్పుదారిన ఎవరన్నా కాజేసింటే లేకపోతే ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఈ ఆస్తులంతా ప్రభుత్వానికి ప్రజలయే కాబట్టి అది సంరక్షించుకునే విధంగా అయితే చర్యలు అయితే తీసుకుంటాం. ముఖ్యంగా సోదరులు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. ప్రైవేట్ బస్ అయినా గవర్నమెంట్ బస్ అయినా గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ఆధీనంలో నడిచే ప్రైవేట్ బస్ అయినా ఆర్టీసీ బస్ అయినా గవర్నమెంట్ కిందకే వస్తుంది కాబట్టి రాష్ట్ర రవాణా సంస్థ తరఫున ఎవరికెవరికి ఉండే ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఒక పక్కల ఏపీఎస్ఆర్టీసీని బలం చేసుకుంటూ అలాగే ఏవైతే ప్రైవేట్ రంగ ట్రావెల్స్ అయితేనే బస్సులు అయితే ఉంటాయో అవన్నీ కూడా చక్కటి మార్గంలో యాక్సిడెంట్ ఫ్రీగా అలాగే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. పోటీతత్వం ఉన్నప్పుడే రెండు శాఖల్లో పనిచేసేదానికి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకుని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం ఘనత అని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే ఒక సంస్థ మనుగడ ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది. ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేదానికి కూడా భద్రత నిబద్ధత కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మేము ఈ సంస్థను కాపాడుకుంటాం. ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయారిటీ ఉంటుంది. ముందులాగా బస్ స్టేషన్లు రాబోయే కాలంలో ఉండవు. పెద్దల ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తా వస్తున్నారు. భారతదేశంలో అగ్రగామిగా మన రవాణా సంస్థను తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా బస్సుల కొరత చాలా ఉందని చాలామంది మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దానిపై స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2-3 మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో రాబోయే కాలంలో విద్యుత్తో నడిచే బస్సులను కూడా ప్రవేశపెట్టేదానికి మా రవాణా సంస్థ చర్యలు తీసుకుంటా ఉంది. అప్పటికి ఈ సమస్యలు ఉండవు ప్రయాణికులకు. అలాగే మేము రక్షణ విషయంలో కూడా ముందు జరిగిన చిన్న